బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ధోబీఘాట్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కుల వృత్తులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మారాలని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బీసీలంతా ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా ఆ కుల వృత్తిలోకి భాగస్వామ్యం చేసే ఆలోచనతో అప్గ్రేడేషన్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎలక్ట్రికల్ వాషింగ్ మిషన్ల ధోబీఘాట్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి వాషింగ్ మిషన్ ధోబీఘాట్లను నియోజకవర్గానికి ఒకటిగా వచ్చే మార్చ్ 5 లోపల ఒక్కొక్కటిగా ప్రారంభం చేయాలని అక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరి నిధులతోటి, ప్రభుత్వ నిధుల సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసే ఆలోచనతో పోతాను. అదేవిధంగా మిగతా కుల వృత్తుల వాళ్ళకి సంబంధించి కూడా వృత్తిపరంగా అప్గ్రేడేషన్ చేయాలని, అభివృద్ధిలోకి తెచ్చి వాళ్ళ ఉపాధి అవకాశాల్లో వాళ్ళ హక్కును ఎక్కడ కూడా కోల్పోకుండా భవిష్యత్ తరాలు కుల వృత్తులను చేసుకొని తిరిగి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం సహకరించి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే శిక్షణ ఇచ్చి ఆర్థిక సహకారం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి వాళ్ళ కుల వృత్తులనే వేదికగా చేయడంతో పాటుగా విద్య, వైద్యము, సంక్షేమం అనే రకాలుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సరైన ప్రాధాన్యత ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏ కులానికి ఎంత వాటా ఉండాలనేటువంటి అంశం తెలపడానికి జన సర్వేను చేస్తా ఉన్నది. ఆ సర్వే ఆధారంగా రాబోయే కాలంలో బలహీన వర్గాలందరికీ అది సప్లాన్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల ద్వారా